కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అందరికీ తెలిసిన సత్యాన్నే అడవిశేషు బయటపెట్టాడు. స్టార్ డైరెక్టర్స్ ఆ 6 స్టార్ హీరోల కోసమే పనిచేస్తారు. స్టార్ హీరోలతో ఎందుకు వర్క్ చేయడం లేదని అడిగితే రియాలిటీని ఎంత పొలైట్ గా చెప్పాడో చూసేద్దామా. సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా తమకంటూ క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో అడవిశేషు ఒకడు. మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్నా ఈ ఇమేజ్ అంత ఈజీగా రాలేదు. 24 ఏళ్ల క్రితమే సొంతం మూవీతో వెండి తెరకు పరిచయమయ్యాడు. పంజాబ్, బలుపు, బాహుబలిలో విలన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. క్షణం, గూఢాచారి, మేజర్, హిట్టు వంటి హిట్స్తో క్రేజ్ సంపాదించాడు. 2-3 సినిమా వచ్చినా హిట్ ఇస్తాడు అన్న నమ్మకాన్ని సంపాదించిన అడవిశేషు 10న డెకాయిడ్తో వస్తున్నాడు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. స్టార్ హీరోలతో ఎందుకు వర్క్ చేయడం లేదు అని అడిగితే సూటిగా తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న 7-8 మంది స్టార్ డైరెక్టర్లు 6 స్టార్ హీరోలతోనే సినిమాలు తీస్తున్నారని, ఇది ఒక వలయంలా తిరుగుతోందని అన్నాడు. అది గెలాక్సీ, మాది ఎర్త్ అంటూ నవ్వుతూనే సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితిని చెప్పుకొచ్చాడు. అడవిశేషు రియాలిటీ ఎలా ఉంటుందో చెప్పాడు. ఆయన చెప్పినట్లే స్టార్ డైరెక్టర్లు స్టార్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. రాజమౌళి 3 ఏళ్లకో సినిమా తీసినా స్టార్ తప్ప మరో హీరో కనిపించడు. సుకుమార్ మెగాస్టార్స్ ను వదిలిపెట్టి బయటికి రావడం లేదు. ఇక త్రివిక్రమ్ అయితే నిన్నటి వరకు బన్నీ, పవన్, మహేష్ తోనే కాంబినేషన్ రిపీట్ చేశాడు. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ తో తీద్దామనుకున్న సినిమా క్యాన్సిల్ అయింది. అలాగే బన్నీతో మూవీ కూడా అటకెక్కింది. ఈలోగా వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం తీస్తున్నాడు త్రివిక్రమ్. స్టార్ డైరెక్టర్లందరికీ స్టార్సే కావాలి. అనిల్ రావిపూడి కెరీర్ యంగ్ హీరోలు కళ్యాణ్ రామ్, సాయిధరం తేజ్తో మొదలైనా ఈ మధ్యకాలంలో యంగ్ హీరోల వైపు చూడడం లేదు. వెంకటేష్ తో 5వ సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ కొత్త సినిమాలో వెంకటేష్ తో కలిసి నటిస్తున్నాడు. చిన్న సినిమాలతో నాగశ్విన్ కెరీర్ స్టార్ట్ అయింది. మహానటితో దర్శకుడిగా నిరూపించుకుని ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. కల్కితో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ప్రస్తుతం కల్కి 2 తీస్తూ బిజీ అయిపోయాడు. అర్జున్ రెడ్డి హిట్ తర్వాత సందీప్ వంగ లైనప్ లో పెద్ద హీరోలే ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో తీస్తున్న స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్, బన్నీ సినిమాలు రెడీగా ఉన్నాయి. స్టార్ డైరెక్టర్స్ అందరూ స్టార్స్ తో తీస్తారు. ఆ ఛాన్స్ తమదాకా రాదు అన్న అడవిశేషు మాటల్లో రియాలిటీ ఉంది. డైరెక్టర్ ఎవరైనా కథా, స్క్రిప్ట్ విషయంలో అన్నీ తానై చూసుకునే అడవిశేషుకు స్టార్స్ ఛాన్స్ ఇచ్చినా ఇన్వాల్వ్ కాకుండా ఉండగలడా? కలిసి వర్క్ చేద్దాము అంటే స్టార్స్ ఈగో క్లాష్ అవుతుంది. అందుకే ఈ టాలెంటెడ్ హీరోకు స్టార్ డైరెక్టర్స్ ఛాన్స్ ఇవ్వడం లేదోమో మరి.